హాయ్ ఫ్రెండ్స్, ఎకరానికి ఎక్కువ దిగుబడి ఇచ్చే మిర్చి సాగు రహస్యాలు తెలుసుకోవాలా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మిర్చి సాగులో రైతులు చేసే చిన్న తప్పులు పెద్ద నష్టాలకు దారి తీస్తాయి. ఆ తప్పులు ఏమిటో, వాటిని ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతు మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మిర్చి సాగు గురించి పూర్తి సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. మిర్చి సాగు పరిచయం. మిర్చి భారతదేశంలో రైతులకు మంచి ఆదాయం అందించే ప్రధాన వాణిజ్య పంటలో ఒకటి. సరైన నేల ఎంపిక, నాణ్యతమైన విత్తనాలు, సమయానికి ఎరువులు, నీటి నిర్వహణ మరియు చీడపీడలు నియంత్రణ పాటిస్తే అధిక దిగుబడి, మంచి లాభం పొందవచ్చు. ఈ వీడియో సిరీస్లో నేల సిద్ధం నుంచి కోత వరకు, మార్కెటింగ్ వరకు ప్రతి దశను సులభంగా తెలుగులో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు వీడియోను చూడండి. మొదటి భాగం, నేల ఎంపిక. మిర్చి సాగులో విజయానికి మొదటి అడుగు సరైన నేల ఎంపిక. మంచి నీటి పారుదల ఉన్న ఎర్ర నేలలు, ఇసుక లోమి నేలలు లేదా లోమి నేలలు మిర్చి సాగుకు చాలా అనుకూలం. నీరు నిలిచిపోయే బరువైన నేలలకు వీలైనంత వరకు నివారించాలి. నేల pH విలువ 6.0 నుంచి 7.5 మధ్య ఉండే మొక్కలు బాగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. సాగు ప్రారంభించే ముందు నేల పరీక్ష చేయించుకుంటే ఎరువుల నిర్వహణ సరిగ్గా ప్లాన్ చేసి ఖర్చును తగ్గించుకోవచ్చు. భూమి సిద్ధం. నేల ఎంపిక పూర్తయిన తర్వాత భూమి సాగు సిద్ధం చేయడం చాలా ముఖ్యం. దశ ముందుగా పొలాన్ని 2 నుంచి 3 సార్లు లోతుగా దుక్కి చేయాలి. దీంతో నేల మెత్తబడుతుంది, కలుపు మొక్కలను తగ్గిస్తాయి మరియు మొక్కల వేర్లు బాగా విస్తరిస్తాయి. తర్వాత పశువుల ఎరువులు లేదా కంపోస్ట్ను పొలంలో సమానంగా చల్లాలి. మరోసారి దుక్కి చేయాలి. నీరు సులభంగా బయటకు వెళ్ళేలా కాలువలు ఏర్పాటు చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగిస్తే బెడ్లు తయారు చేసి డ్రిప్ లైన్లు అమర్చి సరైన భూమి సిద్ధం చేస్తే మిర్చి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. విత్తనాలు ఎంపిక. మిర్చి సాగులో మంచి దిగుబడి కావాలంటే ఎల్లప్పుడూ ధృవీకరించిన సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. మీ ప్రాంత వాతావరణానికి అనుకూలమైన రకాన్ని ఎంచుకోవాలి. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకుంటే పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి కూడా మెరుగుపడుతుంది. విత్తనాలు కొనుగోలు చేసే ముందు మొలక శాతం, తయారీ తేదీ మరియు గడువు తేదీని తప్పనిసరి పరిశీలించాలి. నర్సరీ ఏర్పాటు. మిర్చి సాగులో ఆరోగ్యకరమైన మొక్కల కోసం నర్సరీ సరిగ్గా ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ముందుగా ఎత్తుగా ఉండే, నీరు నిల్వ ఉండకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మెత్తని నేలతో చిన్న బెడ్లు తయారు చేసి బాగా కుళ్ళిన పశువుల ఎరువులను లేదా కంపోస్ట్లను కలపాలి. అనంతరం విత్తనాలను సమాన దూరంలో పలుచగా విత్తి వాటిపై పలుచని మట్టితో వేయాలి. తేలికగా నీరు చల్లి తేమను నిల్వ ఉంచాలి. సాధారణంగా 25 నుంచి 35 రోజుల్లో ఆరోగ్యకరమైన మొక్కలు నాటడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను ఫాలో అవ్వండి. బాయ్.